హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి రియల్ టైమ్ మొబైల్ యాప్లో ఎంప్లాయీస్ ఎలా లాగిన్ అవ్వాలి, ఫీచర్స్ని ఎలా వాడుకోవచ్చు, ఏమేమి ఫీచర్స్ ఉంటాయి ఎంప్లాయీకి అనేది చెప్పుకుందాం. లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ అడ్మిన్ లాగిన్ గురించి క్లియర్గా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఎంప్లాయీ లాగిన్ ఎలా అవ్వాలి, అటెండెన్స్ ఎలా మార్క్ చేయాలి అనేది చూడొచ్చు. ఇప్పుడు ముందుగా సేమ్ రియల్ టైమ్ అటెండెన్స్ యాప్నే ఎంప్లాయీస్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. అడ్మిన్కి ఎంప్లాయీకి కూడా సేమ్ యాపే అయితే, బట్ లాగిన్ క్రెడెన్షియల్స్ డిఫరెంట్ ఉంటాయి అడ్మిన్కి ఎంప్లాయీకి. అడ్మిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కార్పొరేట్ ఐడితో సేమ్ యూజర్ నేమ్ కూడా కార్పొరేట్ అడ్మిన్ ఐడితోనే క్రియేట్ అయి ఉంటుంది. బట్ ఎవ్రీ ఎంప్లాయీకి డిఫరెంట్ ఎంప్లాయీ కోడ్ ఉంటుంది, దాని ద్వారా ఎంప్లాయీ లాగిన్ అవ్వాలి. ఇక్కడ యాజ్ యూజువల్గా సేమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం అలో చేయాలి, లొకేషన్ కానీ ఫొటోస్ మీడియా అండ్ ఎవ్రీథింగ్ ఇంతకు ముందులాగే. లాగిన్ అయ్యేసరికి మనం డైరెక్ట్ కార్పొరేట్ ఐడి క్లిక్ చేసి కంపెనీ యొక్క కార్పొరేట్ ఐడి ఇచ్చి మన యూజర్ నేమ్ దగ్గర మాత్రం యూజర్ నేమ్ అనేటువంటిది మన ఎంప్లాయీ కోడ్ అన్నమాట. అది మనం మిషన్లో ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎంప్లాయీ ఆర్ యూజర్ డీటెయిల్స్ మనం అక్కడ ఇస్తాం కదా, ఫింగర్ ప్రింట్స్ అవి ఇచ్చినప్పుడు మనకు ఒక ఐడి అక్కడ చూపిస్తుంది, ఎంప్లాయీ కోడ్ అని చెప్పి. ఓకేనండి, ఇప్పుడు కార్పొరేట్ ఐడి ఇచ్చాం కదా, తర్వాత ఆ యూజర్ నేమ్ దగ్గర ఆ కోడ్ అనేది ఇవ్వాలన్నమాట. ఆ కోడ్ ఎలాగంటే మనం ఎడిట్ చేసి ఏమైనా మార్చి ఉంటే కనుక ఆ కోడ్ ఉంటుంది, లేదు డిఫాల్ట్గా ఇచ్చి ఉంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా డిఫాల్ట్ యూజర్ నేమ్ పాస్వర్డే ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి స్టార్టింగ్ 01 నుంచి ఉంది అనుకోండి, RSS01 అని ఉంటుంది ఎంప్లాయీ ఐడి, సేమ్ పాస్వర్డ్ కూడా అదే ఉంటుంది. లేదు మనం ఏదన్నా మారిస్తే మాత్రం అది కంపల్సరీ ఆ ఎంప్లాయీ ఐడి ఏంటనేది కోడ్ మనం మిషన్లో చూడాలి, అది మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఏ ఎంప్లాయీ అయితే ఉన్నారో వాళ్ళ తాలూకు ఎంప్లాయీ ఐడి పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చి లాగిన్ అవ్వాలన్నమాట. యూజర్ నేమ్ దగ్గర ఇప్పుడు ఇస్తాను చూడండి, ఒక ఎంప్లాయీది వచ్చి ఫస్ట్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయీది RSS01 అని ఆ ఎంప్లాయీ కోడ్ ఇస్తాను. ఎంప్లాయీ కోడ్ ఇచ్చి యూజర్ నేమ్ కూడా సేమ్ అదే ఉంటుంది, RSS01 యూజర్ నేమ్. సేమ్ పాస్వర్డ్ కూడా సేమ్ అదే ఉంటుంది, డిఫాల్ట్గా పాస్వర్డ్ ఇచ్చాను. ఇచ్చి లాగిన్ అవుదాం. లాగిన్ సైన్ ఇన్ అని కొట్టగానే మనం లాగిన్ అవుతుంది, సక్సెస్ఫుల్ లాగిన్. సేమ్ మీ డాష్ బోర్డ్ ఎలా చూపిస్తుంది, పైన ఇన్ అండ్ అవుట్ స్టేటస్, అలాగే కింద వ్యూ డీటెయిల్స్ ఉంది కదా, అందులో మనం కంప్లీట్గా చూడొచ్చు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా తీయాలో చూపిస్తాను. కెమెరా ఓపెన్ చేసి మన కెమెరా దగ్గర స్నాప్ షాట్ కొట్టి పక్కన ఏదైతే మార్క్ అటెండెన్స్ ఉంది కదా, మార్క్ అటెండెన్స్ క్లిక్ చేస్తే అటెండెన్స్ అనేది పడుతుంది. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అన్న దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్, మీరు ఎప్పుడు పంచెస్ వేశారు, ఇన్ అండ్ అవుట్ కంప్లీట్ మీ డైలీ రిపోర్ట్స్ అన్నీ కూడా వస్తాయి. లీవ్ అప్లై చేసుకోవాలనుకుంటే ఇందులోంచి మీరు లీవ్ అప్లై చేయొచ్చు. ఇలా లీవ్, క్యాజువల్ లీవో సిక్ లీవో క్లిక్ చేసి ఫ్రమ్ డేట్ టు డేట్ పెట్టి మనం సెండ్ లీవ్, అక్కడ రిమార్క్ అని ఏంటనేది రిమార్క్ రాసి రీజన్ మనం సెండ్ లీవ్ అని పెడితే అక్కడ అప్రూవ్ చేస్తారు అడ్మిన్. ఇవి వచ్చి డైలీ రిపోర్ట్స్, మీ తాలూకు డైలీ రిపోర్ట్స్, ప్రజెంట్ రిపోర్ట్స్, ఆబ్సెంట్ రిపోర్ట్స్, అటెండెన్స్ రిపోర్ట్స్. ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో వాళ్ళవి డీటెయిల్డ్గా వాళ్ళ పర్సనల్ రిపోర్ట్స్ కూడా వాళ్ళు ఇందులో తీసుకోవచ్చు. నెక్స్ట్ నోటిఫికేషన్స్, ఏవైతే మనం నోటిఫికేషన్ మన లీవ్స్ అప్లై చేసిన లీవ్స్కి అప్రూవల్ వచ్చినా, లేకపోతే జీపీఎస్ మంచిగా అప్రూవల్ వచ్చినా, ఇలాంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ మీరు చూడొచ్చు సైడ్ ఏదైతే సెట్టింగ్ సింబల్ ఉందో సెట్టింగ్ సింబల్స్ మీద క్లిక్ చేసి మీరు ఏమన్నా డిఫరెంట్ సెట్ ఆఫ్ ఫింగర్ ప్రింట్ ఓపెన్ అవ్వడానికి ఫింగర్ ప్రింట్ పెట్టుకోవచ్చు అప్లికెంట్. అలాగే లేదంటే డైరెక్ట్ చేంజ్ పాస్వర్డ్ చేయాలనుకుంటే పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. మీ డిఫరెంట్ పాస్వర్డ్ పెట్టుకుని మీ ఓన్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వచ్చు. అలాగే ఫింగర్ ప్రింట్ ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు, ఫింగర్ ప్రింట్ లాక్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మార్చినప్పుడు ఓల్డ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో మనం మిషన్లో డిఫాల్ట్గా ఇచ్చాం ఆ పాస్వర్డ్ ఇచ్చి అప్పుడు న్యూ పాస్వర్డ్ ఇచ్చి మనం చేంజ్ చేసుకుంటే చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ మొత్తం మొబైల్ యాప్ కూడా కంప్లీట్గా డేటా ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ లాగిన్లో మీకు నేను డైరెక్ట్ పంచ్ ఎలాగా అటెండెన్స్ వేస్తారని చూపిస్తాను చూడండి. ఇప్పుడు మళ్ళీ అగైన్ లాగౌట్ అయ్యి లాగిన్ అవుతున్నాం. ఇందులో సేమ్ ఇందాక ఏదైతే చెప్పామో సేమ్ అదే లాగిన్ అయిన తర్వాత మార్క్ అటెండెన్స్ మీద క్లిక్ చేయండి. మార్క్ అటెండెన్స్ మీద క్లిక్ చేస్తే మన లొకేషన్ తీసుకుంటుంది, మార్క్ అటెండెన్స్ ఫ్రమ్ లొకేషన్ అని చెప్పి. ఈ మార్క్ అటెండెన్స్ అని లొకేషన్ తీసుకుంటుంది. ఇక్కడ లొకేషన్ ఓపెన్ అయ్యి మ్యాప్ ఎక్కడైతే మనం ఉన్నామో ఆ లొకేషన్ అది ఆటోమేటిక్గా పాయింట్అవుట్ చేసుకుని అక్కడ మనకి కరెక్టో కాదో మనం చూసుకోవాలి. చూసుకుని
నెట్ సరిగ్గా లేనప్పుడు ఒకసారి కట్ అవుతుంది. అందుకని కరెక్ట్గా ఎగ్జాక్ట్ లొకేషన్ కాదో చూసి అక్కడ రిమార్క్ దగ్గర ఆప్షన్ ఏదైతే మనం ఇప్పుడు టెస్టింగ్ అని పెట్టాం, లేదంటే వేరే రిమార్క్ పెట్టి మనం కెమెరా ఓపెన్ చేసి స్నాప్షాట్ కొట్టితే ఇలా వస్తుంది. మన అడ్జస్ట్ కూడా క్రాప్ కూడా చేసుకోవచ్చు. కరెక్ట్గా చేసుకుని మనం ఓకే చేస్తే మార్కెట్ అటెండెన్స్ అని ఓకే చేస్తే ఆటోమేటిక్గా లొకేషన్తో సహా అటెండెన్స్ అనేది ఇక్కడ కౌంట్ అవుతుంది. అయితే ఇక్కడ మనకు చూపించాలంటే ఇన్ని ఎందుకు చూపించట్లేదంటే మార్క్ అటెండెన్స్ అనేది కంపల్సరీ జీపీఎస్ పంచ్ కాబట్టి అడ్మిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్రూవ్ కొడితే మాత్రమే అటెండెన్స్ అనేది అప్రూవ్ అవుతుంది. అప్పుడు మాత్రం ఇన్ అండ్ అవుట్ అని చూపిస్తుంది. నెక్స్ట్ రిపోర్ట్స్, డైలీ రిపోర్ట్స్ అవి మనం ఇక్కడ చూపెడుతుంది అన్నమాట. సేమ్ అది మీరు అయిన తర్వాత వాళ్ళు అప్రూవ్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ పీసీ సాఫ్ట్వేర్ గురించి చెప్పుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.